హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ మనకి రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ మంత్రిత్వ శాఖలు అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది కొత్త మంత్రులు వచ్చారు, ఉన్న మంత్రులు వేరే శాఖకి అయితే షిఫ్ట్ అవ్వడం అయితే జరిగింది. సో వీడియోలో కంప్లీట్గా మనకి అప్డేటెడ్ లిస్ట్ అయితే చూద్దాం. సో రీసెంట్గా నేను హూ ఇస్ కో వీడియో తెలుగు ఇంగ్లీష్ ఫాంట్స్లోను, అలాగే సీఎం గవర్నర్స్ వీడియో కూడా తెలుగు ఇంగ్లీష్ ఫాంట్స్లో అప్డేటెడ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ క్రియేట్ చేసి లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర వదిలేస్తాను. ఎవరైనా చూడడంలో ఉంటే ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి. సో మొట్టమొదటిగా మనకి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఉన్నారు కదా. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్, సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవితో పాటుగా కొన్ని కీలక క్యాబినెట్స్ని, అలాగే ఎవరికి కేటాయించిన మినిస్ట్రీస్ ఏదైనా ఉంటే వాటిని కూడా హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ప్రైమ్ మినిస్టర్ అండ్ ఆల్సో ఇన్ చార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అలాగే ఆల్ ఇంపార్టెంట్ పాలసీ ఇష్యూస్, అలాగే వేరే మంత్రులు కేటాయించిన శాఖలు ఏదైతే ఉంటే వాటిని కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్, అలాగే అటామిక్ ఎనర్జీ, అలాగే స్పేస్. సో వీటికి సంబంధించి ప్రధానమంత్రి పదవితో పాటుగా నరేంద్ర మోడీ గారు అయితే హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీకు మినిస్ట్రీ ఎవరు అని అడిగితే ఆన్సర్ వచ్చి నరేంద్ర మోడీ. సో నెక్స్ట్ మనకి ఇతర క్యాబినెట్ మినిస్టర్స్ డీటెయిల్స్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ మనకి రక్షణ శాఖ మంత్రి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు. సో ఇదైతే చేంజ్ అవ్వలేదు, ఓల్డ్కి ఇప్పటికి కూడా సేమ్ డిఫెన్స్ మినిస్టర్ అయితే రాజ్నాథ్ సింగ్ గారు అయితే కొనసాగనున్నారు. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్. సో కేంద్ర హోంశాఖ మంత్రి, అలాగే సహకార మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు అంటే అమిత్ షా. సో హోమ్ మినిస్టర్గా అమిత్ షా ఉన్నారు, కాకపోతే ఈసారి కొత్తగా మనకి మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ సహకార మంత్రిత్వ శాఖని కూడా అమిత్ షా గారికి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, కేంద్ర హోంశాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి ఎవరు అని అడిగితే కనుక అమిత్ షా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మనకి రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ నితిన్ జయరామ్ గడ్కరీ. గతంలో కూడా దీనికి నితిన్ జయరామ్ గడ్కరీ గారే ఉన్నారు, కాకపోతే ఈ శాఖతో పాటుగా ఎక్స్ట్రా కొన్ని శాఖలు ఉండేవి. ఇప్పుడు మాత్రం కేవలం రోడ్డు రవాణా రహదారులు మాత్రమే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మనకి ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్. సో ఇదైతే చేంజ్ లేదు, మనకి ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మనకి నిర్మలా సీతారామన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వ్యవసాయ శాఖ, అలాగే రైతు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే నరేంద్ర సింగ్ తోమార్. ఈయనైతే కొత్తగా శాఖ రావడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్. డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ వచ్చి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ అర్జున్ ముండా. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు అంటే స్మృతి ఇరానీ. శ్రీమతి స్మృతి ఇరానీ. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. సో వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి, అలాగే వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే ఆహారము మరియు ప్రజా పంపిణీ, అలాగే టెక్స్టైల్ మినిస్ట్రీ అంటే జౌలి శాఖ. సో కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. చాలా ఎక్కువ మినిస్ట్రీస్ అయితే ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మనకి క్యాబినెట్ మినిస్టర్ ఎవరు, కేంద్ర మంత్రి ఎవరు అంటే మనకి పీయూష్ గోయల్. సో గతంలో రైల్వే శాఖ మంత్రిగా ఉండేవారు కదా, మెయిన్గా రైల్వే శాఖ. సో ఇప్పుడైతే ఈయనకి ఈ రకరకాల శాఖలు వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ, జౌల్ శాఖ, వీటన్నిటిని కూడా పీయూష్ గోయల్ గారికి అయితే కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మనకి విద్యా శాఖ మంత్రి, అలాగే నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ ఎంటర్ప్రినర్షిప్ ఎవరు అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, అలాగే బొగ్గు గనుల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ ప్రహ్లాద్ జోషి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే కొత్త మినిస్టర్ వచ్చారు శ్రీ నారాయణ్ టాటూ రాణే. నారాయణ్ టాటూ రాణే వచ్చి మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క మినిస్టర్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ మనకి ఓడరేవులు, షిప్పింగ్ మరియు జల మార్గాల మంత్రి, అలాగే మరియు ఆయుష్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ సర్బోనంద సోనోవాల్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.
అలాగే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ సాంఘిక న్యాయము మరియు సాధికారిక శాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ వీరేంద్ర కుమార్, కొత్తగా అప్డేట్ అయ్యారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అలాగే పంచాయతీరాజ్ శాఖ. ఓకే, మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ గిరిరాజ్ సింగ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానయాన శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా. ఓకే, శ్రీ జ్యోతిరాదిత్య ఎం సింధియా వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. ఓకే, ఉక్కు శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్. ఓకే, శ్రీ రామచంద్ర ప్రసాద్ సింగ్ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ ఉక్కు శాఖ మంత్రి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ. సో రైల్వే శాఖ మంత్రి అలాగే కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ అశ్విని వైష్ణవ్. ఓకే, ఇంపార్టెంట్, రైల్వే మినిస్టర్ ఇంపార్టెంట్ కదా మనకి. శ్రీ అశ్విని వైష్ణవ్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. సో ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోండి, అశ్విని వైష్ణవ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ పశుపతి కుమార్ పరాస్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి. ఓకే, జలశక్తి శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు. సో అంతకుముందు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండేవాళ్ళు కదా. సో మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ న్యాయ శాఖకి శ్రీ కిరణ్ రిజిజు. సో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మనం గతంలో ఒక మినిస్టర్కి ఒక పదవి అనేది అంటే కిరణ్ రిజిజు స్పోర్ట్స్ మినిస్టర్ ఈ విధంగా మన బ్రెయిన్లో ఫీడ్ అయి ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేసి మనం కొత్తగా లా అండ్ జస్టిస్ యొక్క మినిస్టర్ కిరణ్ రిజిజు అని చెప్పి అయితే మనం అప్డేట్ చేసుకోవాలి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్లో 2020 జూలైకి ముందు స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరో ఈ విధంగా అడుగుతారు, కాబట్టి మీరు ఓల్డ్ కూడా మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే కొత్తగా అప్డేట్ అయిన వాళ్ళు ఎవరో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ మనకి విద్యుత్ శాఖ మంత్రి అలాగే కొత్త మరియు పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి. ఓకే, విద్యుత్ శాఖ మరియు కొత్త మరియు పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ పవర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి మినిస్టర్ ఎవరు అంటే శ్రీ రాజ్ కుమార్ సింగ్. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ సహజ వాయువు మరియు పెట్రోలియం శాఖ అలాగే గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ హర్దీప్ సింగ్ పూరి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అనుకోవచ్చు. అలాగే రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ మన్సుఖ్ మాండవియా. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి అలాగే కార్మిక ఉపాధి శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ భూపేంద్ర యాదవ్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ మహేంద్రనాథ్ పాండే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ అండ్ ఫిషరీస్ మనకి పాడి పశు సంవర్ధక శాఖ అలాగే ఫిషరీస్ శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ పురుషోత్తం రూపాల. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ సాంస్కృతిక శాఖ మంత్రి పర్యాటక శాఖ మంత్రి అలాగే ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ జి కిషన్ రెడ్డి. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ సమాచార ప్రసార శాఖ మంత్రి అలాగే యువజన వ్యవహారాల మరియు క్రీడా శాఖ మంత్రి ఎవరు అంటే శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్. ఓకే, సో ఇది మనకి మెయిన్ సెంట్రల్ క్యాబినెట్ అనేది. దీని తర్వాత మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ స్వతంత్ర హోదా అని చెప్పి ఒక ఇద్దరు మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరనేది చూద్దాం. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. సో గణాంకాల శాఖ స్టాటిస్టిక్స్కి సంబంధించి అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటే కార్యక్రమ అమలు మరియు ప్రణాళిక మంత్రిత్వ శాఖ అలాగే మనకి కార్పొరేట్ అఫైర్స్ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వీటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్గా మనకి రాయ్ ఇంద్రజిత్ సింగ్ గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్లో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రిగా అలాగే సిబ్బంది ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల మంత్రిత్వ శాఖ అణు ఇంధన శాఖ అంతరిక్ష శాఖ వీటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్
స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అయితే ఉన్నారు. సో ఎక్కువ శాఖలు మనకి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అటామిక్ ఎనర్జీ, పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్, ఇవైతే ఉండడం జరిగింది. వీటితో పాటుగా ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉంది. వీటన్నిటికీ కూడా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా ఎవరున్నారు అంటే డాక్టర్ జితేంద్ర సింగ్. వీళ్ళిద్దరు కూడా మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్గా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సహాయ మంత్రులు అయితే కొంతమంది ఉంటారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, ఓకే, అలాగే షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. సో వాటర్ రేవులు, షిప్పింగ్ మరియు వాటర్ వేస్ యొక్క మంత్రిత్వ శాఖ, అలాగే పర్యాటక మంత్రిత్వ శాఖ, వీటికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీపాద యశో నాయక్ గారు అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఉక్కు శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఫగన్ సింగ్ కులస్తే అయితే ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, జలశక్తి మంత్రిత్వ శాఖ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ మంత్రిగా ప్రహ్లాద్ సింగ్ పాటేల్ అయితే ఉన్నారు. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్, ఫుడ్ అండ్ క్లైమేట్ చేంజ్, వినియోగదారుల వ్యవహారాల మరియు ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ, అలాగే పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా అశ్విని కుమార్ చౌబే అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్కి సంబంధించి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా, ఓకే, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఎవరున్నారు అంటే శ్రీ అర్జున్ రామ్ మేఘవాల్. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి జనరల్ రిటైర్డ్ వికే సింగ్ అయితే ఉన్నారు. ఓకే, రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, అలాగే పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, వీటికి సంబంధించి మనకి వికే సింగ్ గారు అయితే మినిస్టర్గా ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ కృష్ణ పాల్ అయితే ఉండడం జరిగింది. విద్యుత్ మంత్రిత్వ శాఖ, అలాగే భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఎవరున్నారో శ్రీ కృష్ణ పాల్. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మినిస్ట్రీ ఆఫ్ కోల్, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, ఓకే, రైల్వే మంత్రి, బొగ్గు మంత్రి, గనుల శాఖ మంత్రికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఎవరున్నారు అంటే శ్రీ దాన్వే రోస్ సాహెబ్ దాదారావు, ఓకే, శ్రీ దాన్వే రావ్ సాహెబ్ దాదారావు గారు అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాంఘిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ రామ్దాస్ అథవాలే గారు అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ఓకే, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీకి, అలాగే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా సాధ్వి నిరంజన్ జ్యోతి గారు అయితే ఉండడం జరిగింది. ఒక్కొక్క శాఖ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది, అంటే ఒక్కొక్క శాఖకి ఇద్దరు మంత్రులు కూడా ఉంటారు, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీ, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, మత్స్య, పశు సంవర్ధక మరియు పాడి మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా నిత్యానంద రాయ్ గారు అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి మిస్టర్ పంకజ్ చౌదరి ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీమతి అనుప్రియా సింగ్ పాటేల్ ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, న్యాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి ఎస్పీ సింగ్ బాఘేల్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ, ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా రాజీవ్ చంద్రశేఖర్ అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి సుశ్రీ శోభా కరండ్లజే ఉండడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా భానుప్రతాప్ సింగ్ వర్మ ఉన్నారు. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మనకి జౌళి శాఖ మరియు రైల్వే మంత్రిత్వ శాఖ యొక్క మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీమతి దర్శన్ విక్రమ్ జర్దోష్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి వి మురళీధరన్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, మనకి విదేశాంగ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మీనాకాశి లేఖి అయితే ఉండడం జరిగింది.
నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మిస్టర్ సోమ్ ప్రకాష్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గిరిజన వ్యవహారాల శాఖ మంత్రిగా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కింద ఎవరున్నారు అంటే శ్రీమతి రేణుకా సింగ్ సారుతా. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ రామేశ్వర్ తేలి అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, వ్యవసాయ సంక్షేమ శాఖ మంత్రిగా మనకి మిస్టర్ కైలేష్ చౌదరి అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్టర్గా మనకి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు అయితే ఉండడం జరిగింది. ఓకే, శ్రీమతి అన్నపూర్ణాదేవి. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సాంఘిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ ఏ నారాయణ స్వామి అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా మనకి కౌశల్ కిషోర్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఓకే, డిఫెన్స్ మరియు టూరిజం, రక్షణ మంత్రిత్వ శాఖ, పర్యాటన మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ అజయ్ భట్ అయితే ఉన్నారు. నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, ఓకే, మనకి అలాగే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, సో ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు సహకార మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ బిఎల్ వర్మ, ఓకే. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోమ్ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ అజయ్ కుమార్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ దేవ్ సింగ్ చౌహాన్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్, కొత్త మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ, రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ భగవానాథ్ కోబా అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ కపిల్ మోరేశ్వర్ పాటిల్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా సుశ్రీ ప్రతిమా భౌమిక్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ సుభాష్ సర్కార్ ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ భగవత్ కిషన్ రావు కరాడ్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింగ్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ అయితే ఉన్నారు. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ బిశ్వేశ్వర్ తూడు అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్, వాటర్వేలు, షిప్పింగ్ మరియు వాటర్వేస్కి సంబంధించి మంత్రిత్వ శాఖకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ శాంతన్ ఠాకూర్ అయితే ఉండడం జరిగింది. అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మహిళా మరియు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆయుష్ మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ మంజుపారా మహేంద్రబాయ్ అయితే ఉన్నారు. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్, మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ జాన్ బర్లా అయితే ఉండడం జరిగింది. అలాగే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మత్స్య పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖకు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా డాక్టర్ ఎల్ మురుగన్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, ఓకే, మనకి హోమ్ మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా శ్రీ నిషిత్ ప్రామాణిక్ అయితే ఉండడం జరిగింది. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ క్యాబినెట్ మినిస్టర్స్ లిస్ట్ అనేది. సో స్టార్టింగ్ చెప్పిన 30 అయితే మటుకు ఖచ్చితంగా మీరైతే ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుపెట్టుకోవాలి. సో మిగతా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, బట్ స్టార్టింగ్ 30 మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకుండా అయితే మీరైతే ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంది. సో నెక్స్ట్ కుదిరితే మనకి కాన్స్టిట్యూషన్కి సంబంధించి కూడా వాళ్ళ యొక్క డీటెయిల్స్ మీద అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వే, మనకి రైల్వే మినిస్టర్ ఎవరు అన్నది ఆన్సర్ గుర్తుంటే మీరు కామెంట్ చేయండి. అలాగే హూ ఇస్ హూ అప్డేటెడ్ వీడియో తెలుగు ఇంగ్లీష్ వర్షన్, అలాగే సీఎంస్, గవర్నర్స్, పార్టీ నేమ్, క్యాపిటల్, వీటి మీద కూడా అప్డేటెడ్ వీడియోస్ చేశాను కదా. ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లోనూ పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రీసెంట్గా అప్డేట్ కూడా అయ్యాయి.
సో మీరు నాకు చేసే హెల్ప్ అలా ఒకటే, ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ఏదో ఒక సోషల్ మీడియాలో అయితే మన వీడియోస్ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. కొన్నిసార్లు సర్వర్ ప్రాబ్లం వల్ల యూట్యూబ్ నోటిఫికేషన్ పంపదు కాబట్టి, అలాగే ఇంపార్టెంట్ డిజీ పేజెస్ కానీ అప్డేట్స్ కానీ నేను టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదంటే మీరు టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ యాప్లోకి వెళ్ళి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేస్తే కింద మన ఛానల్ లోగో ఐడియా ఉంది కదా, ఆ లోగో వచ్చినట్లయితే దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా అందరూ కూడా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.